Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం. Psalm 28 and verse 8. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. The Lord is their strength, and he is the saving strength of his anointed. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించండి. తద్వారా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది, మన కుటుంబంలో ఉంటుంది. ఆ యొక్క సన్నిధి మనల్ని నడిపిస్తుంది, జ్ఞానమిస్తుంది, మరి మన జీవితాల్లో ఆరోగ్యము, బలము, శక్తినిస్తుంది. మంచిది. ఇక్కడ చూసినట్లయితే దావీదు పాడుకుంటూ అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ ద స్ట్రెంగ్త్. మరి దేవుడే వారికి బలము. చూడండి, ఈ లోకంలో మనుషులు బలవంతులుగా కనపడతారు, కానీ పరిస్థితులు బట్టి వారెంతో కృంగిపోతూ ఉంటారు. పరిస్థితులు బట్టి ఎంతో నిరాశలో ఉంటారు. బయటికి బాహాటముగా, చక్కగా, బలముగా, అందముగా కనపడవచ్చు, కానీ మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎంతో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. కానీ పిల్లరా, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు మనం బలహీనముగా ఉన్నా ఆయన మనకిస్తాడు బలము. కాబట్టి మనం బలవంతులుగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, అన్ని పరిస్థితులను ఎదుర్కొంటాం. అదే విశ్వాసము, అదే నమ్మకము, అదే ఆయన ప్రేమించటం. పిల్లరా, ఇలాంటి జీవితం అనుకున్నట్లయితే ఈ గొప్ప సంతోషము, ఆనందము, ఈ బలం మనం పొందుకుంటాం యేసు ప్రభువారిలో. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. బలమైన దేవా, బలహీనలను బలపరిచే దేవా, అనారోగ్యము గల వారిని ఆరోగ్యము ఇచ్చే దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడు అయ్యా. ఎవరైనా అడిగితే కొన్నిసార్లు ఇస్తారు, ఇవ్వకపోవచ్చు, కానీ పరమందు ఉన్నటువంటి దేవుడవు, వాళ్ళని పుట్టించి పోషిస్తున్నది దేవుడవు. కాబట్టి ఏది మాకు అవసరమో మీకు తెలుసు. మేము బలవంతులుగా ఉండాలని, ధైర్యవంతులుగా ఉండాలని ఎన్నో రీతిలుగా మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. తిరిగి ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మీరే మాకు బలము, మీరే మాకు శక్తి, మీరే మాకు రక్షణ. అవును, ఈ విధముగా దావీదు పాడుకున్నాడు. తన జీవితకాలం అంతా కూడా ఎలాగా ప్రభు తన జీవితంలో అపజయం చూడలేదు, జయం చూస్తున్నాడు. మా జీవితాల్లో కూడా ఇలాంటి నమ్మకము, విశ్వాసంతో మేము ప్రేమించి బలవంతులుగా, ధైర్యవంతులుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభువా మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు ఎట్ల కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎవరైనా ప్రభువా అనారోగ్యముగా ఉండి బాధపడుతుంటే వారిని ముట్టండి, బాగు చేయండి. ఆయా పరిస్థితులు గుండా వెళుతూ నిరాశలో ఉంటే ప్రభువా వాళ్ళు లేవనెత్తండి, ఆదుకోనండి, సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 28 and verse 8 reminds us that our true strength comes from the Lord. Human strength can fail, circumstances can change, and our own abilities may reach their limits. But God remains faithful and powerful. Amen.